హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ రుచులు. ఈరోజు వీడియోలో మనకి చికెన్ పకోడీ బండ్ల మీద దొరికే చికెన్ లెగ్ పీస్, చికెన్ జాయింట్ అంటారు కదండి, అది ఇంట్లోనే టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా సింపుల్ ప్రాసెస్, చాలా క్విక్గా కూడా అయిపోతుందండి. మరి లేట్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఎలా చేయాలో చూసేయండి. చికెన్ జాయింట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ శుభ్రంగా కడిగిన 4 చికెన్ లెగ్ పీసెస్ తీసుకొని రుచికి సరిపడా ఉప్పు, అలానే ఒక నిమ్మకాయ రసాన్ని ఇలా పిండేసుకొని చికెన్ ముక్కలకి బాగా పట్టిస్తున్నానండి. ఈ లెగ్ పీసెస్కి మనం ముందుగానే ఘాట్లు పెట్టుకొని ఉంటాం కాబట్టి వాటిలోకి ఉప్పు అలానే పులుపు ముక్కకు కూడా పడుతుందన్నమాట. మనం మ్యారినేషన్ ప్రాసెస్కి వచ్చేసి 1 స్పూను పసుపు, 1 స్పూను కారం, అలానే 1/2 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 స్పూను మిరియాల పొడి, 1/2 స్పూను గరం మసాలా, అలానే 1/2 స్పూను చికెన్ గరం మసాలా వేసుకుంటున్నాను. అలానే వీటన్నిటిని కలుపుకోవడం కోసం ఇందులోకి 1 టేబుల్ స్పూను పెరుగు వేసుకుంటున్నాను. అది కూడా కమ్మగా ఉన్న పెరుగు వేసుకుంటున్నాను. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకొని వీటన్నిటిని బాగా కలిపేసుకుంటున్నాను. మసాలాల్లో ఎలాంటి ఉండలు లేకుండా ఉండేటట్లు బాగా కలుపుకొని మనం ఈ చికెన్ లెగ్ పీసెస్కి పట్టించుకోవాలండి. ప్రతి ముక్కకి ఆల్రెడీ నేను ఉప్పు అలానే నిమ్మరసం వేసి ముక్కల్ని ఏమీ కదపకుండా అలా వదిలేసాను ఈ మసాలా మొత్తం ప్రిపేర్ అయ్యేంత వరకు. ఇప్పుడు ప్లేట్లో ఉన్న నిమ్మరసం ఉప్పుతో కలుపుకొని ఈ మసాలాని మొత్తాన్ని ఆ లెగ్ పీసెస్కి పట్టించుకోవాలి. ఇంకా ఇవి మ్యారినేట్ అయిన తర్వాత మనకి చాలా ఈజీగా మనకి ఫ్రై అయిపోతాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది చికెన్ పకోడీ బండి దగ్గర ఇలాంటి లెగ్ పీసులు టేస్ట్ చేశారో నాకు కామెంట్ చేయండి. ఇలా మొత్తం బాగా కలుపుకున్నాక ఒక బౌల్లోకి పెట్టుకొని కనీసం 1 అరగంట లేదా మీకు టైం లేకపోతే 1/2 గంట అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీ ప్లేట్లో మసాలా ఏది మిస్ అవ్వకుండా మొత్తం ఆ ముక్కల మీద వేసేసి మూత పెట్టుకొని నేనైతే 1 అరగంట డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. అరగంట తర్వాత ఫుల్ కూలింగ్తో ఉన్నాయండి ఈ ముక్కలు. చూడండి, చక్కగా ఒకదానికొకటి అటాచ్ కూడా అయిపోయి ఉన్నాయన్నమాట. వీటిని సపరేట్గా ఒక పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు పైన పూత పిండి తయారు చేసుకుందామండి. దానికోసం 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండి వేసుకుంటున్నాను. అలానే 1 టేబుల్ స్పూను కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నానండి. ఇంకా నేను ఎలాంటి పిండిలు వాడట్లేదు, బియ్య పిండి అలానే కార్న్ఫ్లోర్ సరిపోతుంది. అలానే ఇందులోకి కాస్త ఉప్పు వేసుకుంటున్నాను, చప్పగా పిండిలు లేకుండా ఉండడం కోసం. అలానే 1/2 టీ స్పూన్ వరకు కారం వేసేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకొని నేను పొడి పిండిని ఈ ముక్కలకి పట్టిస్తున్నాను. ఎందుకంటే నేను ఫుల్ కూలింగ్ నుంచి తీసాను కాబట్టి వాటి నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి ముక్కల నుంచి. వాటి కోసమే ఇలా తడిగా అయిపోతాయని నేను ఎక్స్ట్రా వాటర్ వేసుకోలేదు. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని లెక్క అయితే లైట్గా వాటర్ చిమ్ముకొని ఈ పిండిని ఇలా కలుపుకున్నాక ముద్దలాగా చేసుకోండి, సరిపోతుంది ముక్కలకి పట్టేటట్లు. ఇప్పుడు ఇలా ముక్కలన్నిటికీ ఈ పొడిపిండిని పట్టించేసుకుంటున్నాను. మీరు చూస్తూ ఉండండి. ఇలా పొడిపిండి పట్టించిన తర్వాత మన ముక్కల్లోకి ఈ కూలింగ్ అనేది మనకి దిగిపోతూ ఉంటుంటే చూసారా, పిండి మొత్తం ఇలా తడిగా అయిపోయి ముక్కలకి బాగా పట్టేసి ఉందన్నమాట. అందుకోసమే మనం ఎక్స్ట్రా వాటర్ కూడా ఏమీ అవసరం లేదు. మీరు దాన్ని బట్టే మీరు ఈ పిండిలోకి ఎలా వాటర్ వేసుకోవాలి అనేది చూసుకోండి. ఇంక ఇదే సరిపోతుందండి. నేను ఎలాంటి ఫుడ్ కలర్స్ యాడ్ చేయట్లేదు ఎర్రగా రావాలి అనేసి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని స్టవ్ని ఇలా ముక్కలు వేసుకొని 2 వైపులా 70% ఫ్రై అవ్వనిస్తున్నాను. చాలా తొందరగా వేగిపోతాయండి. ఎందుకంటే చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ అయిపోయి ఉంది కాబట్టి చాలా తొందరగా కుక్ అయిపోతుంది చికెన్ లోపల కూడా. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కకు పెట్టేసుకుంటున్నాను. కంప్లీట్గా ఫ్రై అవ్వలేదండి, 70% మాత్రమే అయినాయి అనమాట. ఇప్పుడు మిగిలి ఉన్న 2 జాయింట్ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసేసుకొని ముందుగా ఫ్రై అయ్యి పక్కకు పెట్టుకున్న ఈ 70% ముక్కల్ని కూడా వేసుకొని 4 సమంగా ఫ్రై అయ్యేటట్లు ఈవెన్గా ఫ్రై చేసుకుంటున్నానండి. ఎక్స్ట్రా ఆయిల్ అయితే మనకి ఏమీ పీల్చదు.
లైట్ ఆయిల్తోనే ఉంటాయి. ఎందుకంటే మనం ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకుంటున్నాం, ఎలాంటి మసాలాలు పిండ్లు ఎక్స్ట్రా యాడ్ చేయకోకుండా. అందుకోసమని ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేయలేదు. మీరు టిష్యూస్ మీద గమనిస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. ఇంకా ఫ్రై అయిపోగానే టిష్యూస్ వేసుకొని వాటి మీదకి తీసేసుకోవడమే. చాలా సింపుల్గా చికెన్ లెగ్ పీసెస్, చికెన్ జాయింట్స్ అయితే రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే నా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.